అయితే ఉంటాను మరి. ఓరి నాయనో, ఇవి ఇక్కడ పెడదాం. సార్ ఒక్క నిమిషం, మీకు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. ఏంటి తమ్ముడు, ఏంటి విషయం? చేయి చూపించండి, భవిష్యత్తుని తెలుసుకోండి. చేయి చూపించండి, మీ అదృష్టాన్ని తెలుసుకోండి. చేయి చూపించండి, భవిష్యత్తుని తెలుసుకోండి. చేయి చూపించండి. నా భవిష్యత్తు ఎలా ఉందో చూసి చెప్పరా? నీ పంట అద్భుతంగా పెరిగింది కదా, ఇప్పుడు నువ్వు ఇంకేం తెలుసుకోవాలి? అన్నీ మంచిగానే సాగుతుంది, కానీ దేవుడు ఇప్పుడు నాకు జాక్పాట్ ఇస్తాడు. తగిన సమయం వచ్చేసింది. దీపావళికి అలాగా పెద్ద లాటరీ తగలబోతోంది. అదృష్టం రాబోతోంది. నీ అన్ని సమస్యలకి పరిష్కారం దొరకబోతోంది. చాలా సంతోషం స్వామి, ఆశీర్వదించండి. దర్శ్ బంగారం, రే దర్శ్, ఇలా చూడు దర్శ్, వెంటనే నీ వస్తువులని ప్యాక్ చేసుకో. ఏమైంది? చూడు, ఆక్స్ఫోర్డో గీక్స్ఫోర్డో ఏ యూనివర్సిటీ అయినా సరే ఇప్పుడే అందులో అడ్మిషన్ వేసే. అంతేకాదు, ఫీజు గురించి దిగులు పడకు, మొత్తం నేను చూసుకుంటాను. ఏ కళ లోకల్లో ఉన్నారు? ఇది కళ కాదు, ఈ దీవాళికి నాకు పెద్ద లాటరీ తగలబోతుంది. బంపర్ లాటరీ, బంపర్. ఈ లాటరీ గిట్రీ ఏమీ లేదు, మనిషి కష్టపడితేనే డబ్బు. ఇదేం కొత్త పిచ్చి అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతుంది? లాటరీ తగిలిన తర్వాత చెప్తాను. లక్ష్మి ఇంటి గుమ్మం వైపే వస్తుందంట, అందుకే క్లీనింగ్ లో దిగాను. దీవాళికి మరుసటి వచ్చే మీ డబ్బులు మీకు దొరుకుతాయి, సరేనా? నాకు ఆ రెడ్ ట్రాక్టరే కావాలి, దాన్ని బుక్ చేసేయండి. ఉంటాను మరి. బంగారం, ఇంటి గుమ్మం ముందు ఇలా నిచ్చెన పెట్టకూడదు, నీకెన్నోసార్లు చెప్పాను. లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుంది, అర్థమైందా? ఏంటి నాన్న మీరు ఈ కాలంలో ఇదంతా నమ్ముతున్నారు? ముందు కిందికి దిగు. దా. నాన్న, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇదిగో, ఇదొకసారి ముట్టుకో. అరే, నువ్వే కదా నా ఇంటి లక్ష్మి. ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు. 8 8 8 5 7 రావాలి, 7 రావాలి. ఓరి దేవుడా, 8 రాణి, 8 రాణి, 8 వచ్చేసింది. ₹1,00,00,000 వచ్చేసాయి, అర్థమైందా? నెక్స్ట్ 5 రావాలి. రా 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 రా. నెక్స్ట్ 7. ఎవరు నన్ను అడ్డుకోలేరు. నెక్స్ట్ 7. ఏంటి 6 వచ్చింది? పర్వాలేదండి, మనకి అన్నీ ఉన్నాయి కదా, ఇల్లు, స్థలం, పొలాలు, ఆవులు. అలాంటప్పుడు లాటరీతో పనేంటి? అది నాన్న, లాటరీ తగిలింది. లాటరీ ఏంటి? నాకు అడ్మిషన్ దొరికింది, అది 100% స్కాలర్షిప్ లో. ఇలా చూడండి, హాస్టల్ ఫీజు, భోజనం మొత్తం యూనివర్సిటీ వాళ్ళే చూసుకుంటారు. మన జోబు నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. బాలే చెప్పావురా. ఈసారి లక్ష్మి వాకిలి గుండా కాదు, కంప్యూటర్ గుండా వచ్చింది. బాగుండు, చల్లగా ఉండు. దీనే అంటారు బంపర్ లాటరీ అని. ఈసారి కావాలంటే చూడు, ప్రతి ఒక్కరికి 2 స్వీట్ బాక్స్ పంచుతాను. అసలైన లాటరీ అని దేన్ని అంటారంటే, కష్టపడి సంపాదించడం మాత్రమే, షార్ట్ కట్ లో సంపాదించడం కాదు. అలాగే సాఫ్ షార్ట్ కట్ నమ్మదు, కష్టపడి సంపాదించి ముందుకు రావడం మాత్రమే నమ్ముతుంది.